ఫ్రెండ్స్, ఎలా ఉన్నారంతా? సో ఈరోజు షార్ట్ వీడియో అండి. ఇయర్ ఫోన్స్ ఎక్కువగా వాడడం వల్ల ఒక ప్రముఖ సింగర్, బాలీవుడ్ సింగర్, తనకి వినికిడి శక్తి కోల్పోయింది అంట. విమానం నుంచి దిగంగానే తనకి ఏం వినిపించలేదంటే ఏమైందంటే వినికిడి శక్తి కోల్పోయిందంట. ఎందుకు ఇలాగంటే ఎక్కువసేపు ఇయర్ ఫోన్స్ పెట్టుకోవడం వల్ల, నెక్స్ట్ ఒకరి ఇయర్ ఫోన్స్ ఒకరు వాడడం వల్ల ఇన్ఫెక్షన్ అనేది, సో అందరి బాడీస్ ఒకేలాగా ఉండవు కదా, అందరి ఒకేలాగా ఉండవు కాబట్టి ఆ ఇన్ఫెక్షన్ అనేది త్రూ అవుట్ వెళ్ళి మనకి చిన్న ఫిల్టర్ లాగా ఉండే ఆ పొర డ్యామేజ్ అయిపోయిందంటే ప్రపంచంలో ఏం చేయలేమండి. ఎంత డబ్బులు పెట్టినా అవి రిపేర్ కాదు, మిషన్ వాడాల్సిందే. సో దేవుడు చేసిన సృష్టిలో ఏదైనా మన బాడీలో ఏ పార్ట్ అయినా పోయిందనుకోండి, కన్ను, ముక్కు ఏదైనా, మళ్ళీ దానికి పెట్టాలంటే కొన్ని అవుతాయి, కొన్ని కావు. హార్ట్ మార్పిడి చేస్తున్నారు, కానీ మన కర్ణబేరిలోని పొరను ఎవ్వరు ఇంతవరకు ఇన్వెన్షన్ దరిదాపుల్లో కూడా చేసినట్టు అనిపించలేదు. అది దేవుడు ప్రకృతి సహజంగా ఇచ్చినటువంటి ఫిల్టర్ అండి. సో ఆ ఫిల్టర్ని మనం పోగొట్టేసుకుంటే ఇంకా అది ఎవరు సాధ్యం కాదు. గుండె మారుస్తున్నారు, ఊపిరితిత్తులు మారుస్తున్నారు, అండ్ కిడ్నీస్ మారుస్తున్నారు, నెక్స్ట్ బ్లడ్ మారుస్తున్నారు, బోన్స్ అన్నీ మారుస్తున్నారు, అన్నీ మారుస్తున్నారు, పళ్ళు కూడా మార్చేస్తున్నారు. బట్ కొన్నిటిని దేవుడు ఇచ్చిన వాటిని మార్చలేమండి. అట్లా అన్నమాట. అవి అంటే దేవుడు వాటిని ఫిక్స్ చేసేస్తాడు. సో అందరూ ఈ రోజుల్లో సెల్ ఫోన్ లేకపోతే జరగట్లేదు. ఇయర్ ఫోన్స్ లేకపోతే ఎవరేం చెప్పారా అని చెప్పేసి కొన్ని సౌండ్స్ వినిపించవు. బట్ జాగ్రత్త అండి, మీవే వాడండి. కుటుంబ సభ్యులైనా సరే మీవే వాడకండి. పక్కన వాళ్ళవి అలా వాడకండి. ఫ్రెండ్స్ కానీ కొలీగ్స్ కానీ వాడకండి. సో ఒకరికి ఉన్న ఇయర్ ప్రాబ్లం ఇంకొకరికి వచ్చి అది ఇన్ఫెక్షన్ అయ్యి లోపల ఉండే ఆ ఫిల్టర్ లాంటి అది పొర దెబ్బతింటే ప్రపంచంలో ఎన్ని వేలు లక్షల కోట్లు ఖర్చు పెట్టినా అది తిరిగి రాదు. సో ట్రై టు అండర్స్టాండ్. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. థ్యాంక్ యూ అండి. కొత్త వాళ్ళు ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే వీడియోస్ చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వ్యూవర్స్ అండ్ సబ్స్క్రైబర్స్కి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్.